ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ ముట్టీస్ తోటి నేను టమాటో ప్యూరీ వేసి కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ గా. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ముట్టీలు ఎలా చేశాననేది. ఇవి ముట్టీలు చేసుకున్నాము మిల్ మేకర్ తోటి. ఒక 3 టమాటోస్ ప్యూరీ చేసుకున్నాము. ఒక 3 బిగ్ ఆనియన్స్ అండి, బిగ్ సైజ్ ఆనియన్స్ నేను ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేద్దాం. నేనంటే ఇప్పుడే ముట్టీలు చేశాను కాబట్టి ఆ బండిలోనే వేస్తున్నానండి, వాష్ చేయలేదు. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ కూడా వేసుకున్నానండి, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు పోపు గింజలు కూడా వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. పోపు వేగిపోయింది కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. అలాగే గ్రీన్ లీవ్స్ ఆనియన్స్ అండి. ఇవి కూడా ఆనియన్స్ కూడా మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. మరీ డీప్ ఫ్రై కాకపోతే మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 80% ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసాం కదండి, ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు. దీన్ని మిక్స్ చేసేద్దాం. కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. మనం మిక్సీ పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. టమాటో పీసెస్ అయినా వేసుకోవచ్చండి, కాకపోతే బాగా చాప్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా. మిక్స్ చేసాం కదండి, ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందామండి. ఇవి రా టమాటోస్ కదా, కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదండి, ఒక 1 మినిట్ మనం మూత పెట్టేసేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకుందామండి. ఇది మనకి గ్రేవీ కర్రీ కాబట్టి ఇది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ని యాడ్ చేసేసుకుందాం, ముట్టీస్ని. చూసారా, కర్రీ బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ముట్టీస్ని యాడ్ చేసేసుకుందాం. ఈ కర్రీకి ఈ బాల్స్ చేసుకోవడమే లేట్ అండి, మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలకి కావాల్సినంత ప్రోటీన్ వస్తుందండి. మీకు ఓన్లీ నాన్ వెజ్ తింటేనే చికెన్లోనో మటన్లోనో వస్తుంది అనుకోవడం అపోహ అండి. ఫిష్లో కానీ ఇది ఇలా చక్కగా మిల్ మేకర్ కానీ లేదంటే క్యాషూ నట్స్ కానీ బాదం కానీ ఫ్లక్స్ సీడ్స్ కానీ కావలసినంత ఐరన్ మీకు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సరే, ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇప్పుడు మనము కొంచెము మేతి చామన యాడ్ చేసుకుందామండి, ఒక చిటికెడే. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, మన మిల్ మేకర్ ముట్టి కర్రీస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.